డిఫెన్స్ విషయంలో అది యాంటీ మిసైల్ ట్యాంక్స్ గురించి కానివ్వండి, డిఫెన్స్ సెక్యూరిటీ విషయంలో కానివ్వండి, చాలా వరకు ఇజ్రాయెల్ చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నది. సో అదొకటి. అంటే ఇప్పుడు మనకు డిఫెన్స్, సైబర్ సెక్యూరిటీస్, ఈ టెక్నాలజీ, తర్వాత అగ్రికల్చరు, ఎనర్జీ, ఈ విషయంలో మనము మనకంటే కూడా కొంత ఎక్కువ ముందంజలో ఉన్నారు. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే రఘునందన్ గారు, సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్లో అది చిన్న దేశం కావచ్చు, చాలా తక్కువ మంది ప్రజలు ఉన్న దేశం కావచ్చు, మొత్తం నోబెల్ ప్రైజెస్ హిస్టరీని తీసుకున్నట్టయితే నోబెల్ ప్రైజెస్ ఎక్కువ మంది ఇజ్రాయిలీ ఆరిజిన్ అన్నటువంటి వాళ్ళకే నోబెల్ ప్రైజెస్ వచ్చినాయి. అది ఎకనామిక్స్లో కావచ్చు, కెమిస్ట్రీలో కావచ్చు, మెడిసిన్లో కావచ్చు, ఏ సబ్జెక్ట్లో కావచ్చు. ఎక్కువ చదివి పాల్ శామ్యుల్సన్ అని ఒక అతను ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. అతను కూడా ఇజ్రాయిల్ ఆరిజినే. సో ఇట్లా చూసుకున్నట్టయితే దే హ్యావ్ ద హిస్టరీ. అంటే వాళ్ళ బ్రిలియంట్ మైండ్ కావచ్చు, వాళ్ళు హార్డ్ వర్కింగ్ నేచర్ కావచ్చు, అవన్నీ కూడా వాళ్ళను ముందంజలో పెట్టాయన్నమాట. అందు గురించే ఇప్పుడు ఫ్రాన్స్, ఇప్పుడు మన న్యూక్లియర్ విషయంలో చూసుకున్నట్టయితే రఘునందన్ గారు, మనకు ఫ్రాన్స్, తర్వాత ఇరాను, జర్మనీ, తర్వాత ఇజ్రాయెల్, ఇండియా, పాకిస్తాను, అమెరికా, రష్యా, ఇట్లాంటి ఒక దాదాపు 8-10 దేశాలు న్యూక్లియర్ వెపన్స్లో ముందున్నట్టయితే ఇజ్రాయెల్ కూడా దానిలో ఒక భాగం అనుకొని చెప్పుకోవాల్సింది. సో ఈ విషయంలో చూసుకున్నట్టయితే ఇజ్రాయెల్ అదొక మనకు మంచి కౌంటర్ పార్ట్. ముందు నుండి కూడా ఇజ్రాయెల్కు మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. సో అందులో భాగంగానే ఇప్పుడు మోడీ గారు అది ఆ విజిట్ కొరకు వెళ్తున్నారనమాట. ఓకే.